ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు మరియు నాతో పాటు ఈ పత్రికా సమావేశంలో పాల్గొంటున్న మా గ్రామ సోదరులకు కూడా నమస్కారం తెలియజేస్తూ, గతంలో 2019 నుంచి 2024 వరకు మా సతీమైన అయిన గౌరిరెడ్డి మౌనిక గారు ఇక్కడ సర్పంచ్గా కొనసాగడం జరిగింది. ఆ సందర్భంలో వివిధ రకాల కుల సంఘాలు మా దగ్గర వచ్చి అభ్యర్థన చేయడం జరిగింది. ప్రతి కులానికి 1 ఎకరా భూమి కేటాయించాలి మనకు అని చెప్పిన సందర్భంలో, ముఖ్యంగా గ్రామీణ వాతావరణం అంటే మన తెలంగాణ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఒక కట్టుబాట్లు ఉంటాయి. బీరప్పగుడి అనేది ఊరు అవతల ఉండాలి, ప్లస్ మన ముస్లిం సంబంధించిన మైనారిటీకి సంబంధించిన కూడా దర్గా కూడా ఊరి అవతలికి ఉండాలి. మరియు మన దళితులకు సంబంధించిన కూడా పసకల పండుగని చేసుకుంటూ ఉంటారు. వారు ఎప్పటికీ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ చేసుకుంటారు. వాళ్ళకు కూడా పర్మనెంట్ ప్లేస్ కావాలని అడిగిన సందర్భంలో గతంలో ఉన్న కలెక్టర్ గారి ఆశీర్వాదంతో నేను అందరికీ ఎకరా చొప్పున భూమి కేటాయించడం జరిగింది. తర్వాత పల్లె ప్రకృతి వనం అని సుమారు 7 నుంచి 8 ఎకరాలు వనం పెంచడం జరిగింది. నా సొంత ట్రాక్టర్ తోటి దానికి నీరు సరఫరా చేస్తూ ఒక సుమారు 7 ఇళ్ల నుంచి మొక్కలు పెంచడం జరిగింది. గతంలో కూడా ఆ ప్రకృతి వనం సంబంధించి కూడా కలెక్టర్ గారి నేను రిక్వెస్ట్ చేసుకొని రోడ్డుకు తీసుకొని ఆ మొక్కలు పెంచడం జరిగింది. ఎందుకంటే ఊరికి దూర ప్రాంతంలో ఉంటుంది కాబట్టి రోడ్డుకుంటేనే బాగుంటుందని చెప్పేసి అన్ని ఆలోచించి అక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో టీజీఐఎస్ సంబంధించి ఈ మిగతా 60 సుమారు 80 నుంచి 90 ఎకరాల వరకు అక్కడ భూమి ఉంటుంది. కావున మిగతా ల్యాండ్ సంబంధించి టీజీఐఎస్కి ఏదో కంపెనీకి కేటాయించి కంపెనీ వర్క్ స్టార్ట్ అయిన నుంచి నేను పలుమార్లు ఎంఆర్ఓ గారికి మా గ్రామ పెద్దలతోటి కలవడం జరిగింది, మరియు ఆడియో గారికి కలవడం జరిగింది. గతంలో కూడా ప్రెస్లో కూడా వచ్చింది. మాకు దారులు డిస్టర్బ్ చేసారు, ప్లస్ పల్లె ప్రకృతి వనం మొత్తం రిమూవ్ చేసారు మొక్కలు. నేను అడుగుతున్నది ఏంటంటే, మీకు కేటాయించిన భూమి ఎంత, మీ మొక్కలు ఎట్లా చేస్తారు, మీకు ఏమో అనుమతి ఉంది, అనుమతులు పేపర్లు చూపెట్టమని పలుమార్లు నేను అభ్యర్థన చేస్తే, ఇక్కడ కంపెనీ సంబంధించి సురేందర్ రెడ్డి అనే వ్యక్తి నేను 29 రోజు కాల్ చేయడం జరిగింది. గతంలో ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోకపోతే కాల్ చేయడం జరిగింది. నా నంబర్ చూస్తే ఆయన ఫోన్ కట్ చేస్తాడు. వేరే నెంబర్ తోటి ఫోన్ చేసి నేను అడిగితే నిర్లక్ష్యం సమాధానం చెప్తే, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోను, మా గ్రామ వివిధ కులాలకు సంబంధించి మనోభావాలను దెబ్బతీస్తున్నారు, దారులు బంద్ చేసేది గుండాయిజం చేస్తున్నారు, మీరు చాలా దారుణం అని చెప్పేసి నేను అభ్యర్థన చేయడం జరిగింది. ఆ సందర్భంలో మొక్కలు కూడా మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు, మేము ఇంత మొక్కలు పల్లె ప్రకృతిని కాపాడుకోవాలి కానీ మీరు ప్రకృతిని డిస్టర్బ్ చేశారని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది. ఆ సందర్భంలో నేను అడిగిన సందర్భంలో నేను మిగతా మాటలు విడిచిపెట్టేసి లేనిపోయిన ఆరోపణలు చేస్తూ నా మీద కొండాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేస్తే 30 తారీఖు నాడు కొండాపూర్ ఎస్ఐ గారు నాకు ఫోన్ చేసి మీరు పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పేసి నాకు చెప్పిన సందర్భంలో నేను వస్తాను, ఉదయం వస్తా అని చెప్పిన. ఉదయం వస్తా అని చెప్పి మే 1 రోజు ఉదయం నేను పొద్దున్న లేవని ఒక సుమారు 10 సార్లు నాకు ఫోన్ చేసి ఎందుకు వస్తలేరు అని చెప్తే, నేనేం భయపడతాను మేడం వస్తుందని చెప్పేసి పోలీస్ స్టేషన్కి పోయిన సందర్భంలో నా ఫోన్లు గుంజుకొని నా ఎంబడొచ్చిన వారిని ఎవరిని లోనికి రానియకుండా నన్ను పోలీసులు నిలబెట్టి నాతోటి నువ్వెవడవు అని చెప్పేసి ఇట్లా పరుష పదంతో నువ్వెవడవు అంటే, నేను సర్పంచ్ భర్తని, నేను ఒక తొగరి పౌరుడు అంటే కూడా నువ్వెవడు అడగనీకే అని చెప్పేసి పరుష పదజాలంతో పలుసార్లు అడగడం జరిగింది. నేను ఒకటే చెప్పాను, నేను గ్రామం కోసం పోరాడుతున్నా, నా సొంతం కోసం కాదు. నేను మొక్కలు పెట్టినా, నా డబ్బులు రాకున్నా సరే, కానీ ఆ మొక్కలు ఉంటే నాకు పేరు ఉంటుండే, ఆ మొక్కలు పెంచినా నాకు ఘనత దక్కుతుండే. ఇది దుర్మార్గంగా చేసిరు కాబట్టి మీరు వాళ్ళ మీద చర్య తీసుకొని పోయి నన్ను ఇబ్బంది పెడుతున్నారని అడిగిన సందర్భంలో ఎక్కువ మాట్లాడుతున్నానని చెప్పి సిఐఎస్ఐ గారు నాకు బెదిరిస్తూ ఈ డిఎస్పీ గారి ఆదేశాల మీద మేము చేస్తున్నామని చెప్పుకుంటూ, నీకు నా తెల్ల బట్టల గురించి మాట్లాడుతూ నీ అంగి ఇప్పిస్తా, పాయింట్ ఇప్పిస్తా అని చెప్పి, నీకు ఇంటి డబ్బులు ఇస్తావు, నాకు కేసు కాకుండా చేస్తా అని చెప్పేసి అడిగిన సందర్భం. నేను ఒకటే చెప్పిన, ₹1 బిల్ల కూడా ఇవ్వను, నేను చేస్తుంది ఊరు కోసం చేస్తున్నా, నా సొంతం కోసం కాదు, మీరు ఏం కేసు పెడితే నేను భయపడలేదు అని చెప్పి నేను నిలదీయడం జరిగింది. ఆ సందర్భంలో కింద కూర్చోబెడితే నేలపై అంటే, సరే కూర్చోబెట్టి అని చెప్తే కూర్చోమంటే నేను నేలపైన కూర్చోబెట్టి నాకు ఇచ్చిన గౌరవము
సంగారెడ్డి కొండాపూర్ పోలీస్ స్టేషన్ ఇది నాకు కింద కూర్చోబెట్టి నాకు అవమానకరమైన పరిస్థితుల్లో చేయడం జరిగింది. ఈ జరిగిన సందర్భంలో ఎవరు సర్పంచ్ అంటే మా భార్య అని చెప్తే మా భార్యను కూడా పరుష పదాలతో దూషించి ఒక మహిళ సర్పంచ్ అంటే కూడా ఒక మహిళ కూడా అవమానంగా చేస్తే ఒక మహిళ ఎస్ఐ ఉండి ఈయన సిఐ గారు మా మహిళలు కూడా అవమానం చేస్తూ నేను సెక్రటరీ కూడా చెప్పాను. మా సెక్రటరీ నర్సమ్మని ఒక దళిత మహిళ సార్ చాలా కష్టపడి మొక్కలు పెంచింది. ఈ మొక్కలు తీస్తే కూడా ఆమె అక్కడికి పోయి కన్నీరు కార్చింది. ఇది అర్థం చేసుకోండి దయచేసి అని చెప్పి ఇట్లా దండం పెట్టే సందర్భంలో కూడా రాక్షసంగా ప్రవర్తిస్తూ నువ్వెవడవరా, నువ్వు రానికి నువ్వెవడవరా, ఇయ్యనికి నువ్వెవడవరా, మా ఊరి దళితుల కోసం చేసిన, మా ఊరి కుటుంబ సంఘంలో చేసిన, మా ఊరి మైనార్టీలకు చేసిన అంటే ఏ లంజోడికి వస్తారా నీ ఎంబడి నిన్ను జైలుకు పంపిస్తున్నాయి. ఇప్పుడు ఏ లంజోడుకున్న రమ్మని చూద్దామంటే నువ్వు జైలుకి ఏడికి పంపించినా సరే నేను తగ్గేదే లేదు, నేను తప్పు పని చేయలే, నేను భయపడ ఏడికి పంపించి నేను రెడీ అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో నాకున్న వెంబడి వచ్చిన కూడా బెదిరిస్తూ ఎవరు రానియకుండా ఫోన్లు దగ్గర పెట్టుకొని తీవ్రమైన మానసికంగా నన్ను సుమారు 10 గంటల నుంచి 2 గంటల వరకు వేధించి నా మీద బైండ్ ఓవర్ కేసు పెట్టి ఎంఆర్ఓ దగ్గర సరెండర్ చేసి నన్ను పంపించడం జరిగింది. కావున నేను ఏం చెప్తా ఉన్నా అంటే రేపు భవిష్యత్తులో నేను ఆల్రెడీ కుర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎగ్గమల్లేశం గారిని కలవడం జరిగింది. ఈ సందర్భం చెప్పిన మందకృష్ణ మాదిగారిని కలుస్తున్నా, ప్లస్ మాల మానాడు కలుస్తున్నా, ప్లస్ మైనార్టీ సోదరులు కూడా ఓవైసీ సోదరులను కూడా కలిసి రేపు తొగరుపల్లిలో పెద్ద ఎత్తున ఆ తొవ్వలు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం. మరీ ముఖ్యంగా ఈరోజు ఇంకా ముఖ్యమైన విషయం, ఆయన ప్రశ్నిస్తూ ఫోన్లో మాట్లాడుకుంటూ నరసింహారెడ్డిని కలిసిన అంటాడు. నరసింహారెడ్డి ఎవరని నేను అడుగుతా ఉన్నా, నరసింహారెడ్డి ఎవడని అడుగుతా ఉన్నా. ఈరోజు నరసింహారెడ్డి ఎందుకు కలుస్తా నేను? నరసింహారెడ్డి నాకు తోరుపల్లికి ఏం సంబంధము? నరసింహారెడ్డి అనే వ్యక్తి నేను అసలు లెక్కలో గుడిసుకోము. నరసింహారెడ్డికి నీకు అంతా ఉంటే గౌరవం ఉంటే పోలీసు నరసింహారెడ్డి ఇంటికాడ పెట్టుకో, నరసింహారెడ్డి కాళ్ళు నొక్కు, నేను వద్దంటలేను. ఈరోజు నరసింహారెడ్డి 10 సార్లు నరసింహారెడ్డిని కలిసినావా అంటే నరసింహారెడ్డి ఎవడు అని ప్రశ్నిస్తున్నా. ఈరోజు తొగరుపల్లి గ్రామానికి సంబంధించిన నరసింహారెడ్డి ముందు సర్పంచ్కి ఫీల్ అయిన వ్యక్తి. నేను ఒక మాజీ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షునిగా గతంలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు మెప్పు పొందినోని, గతంలో వైఎస్ఆర్సీపీ ఉమ్మడి రాష్ట్రంలో మెదక్ జిల్లా అధ్యక్షుడిని, ప్రత్యేక తెలంగాణ మెదక్ జిల్లా అధ్యక్షుడిని, ఉమ్మడి మెదక్ జిల్లా. నేను టీటీడీ మాజీ మెంబర్ని. మొన్నటిదాకా మా భార్య సర్పంచ్, మా సర్పంచ్ భర్తగా నేను ఊరందరికీ సేవ చేసిన వ్యక్తిని. నన్ను ఎవరెవరో నా హిస్టరీ అడుగుతా ఉన్నావు, నా హిస్టరీ చెప్తా ఉన్నా. సిఏ గారు గుర్తుపెట్టుకో, ఇక నన్ను టచ్ చేసిరు కదా, నన్ను కేసులు పెట్టి నాకు పీడీ యాక్ట్ చేస్తున్నావు, ఏమేమో చేస్తున్నావు. నువ్వు అది చేస్తున్న 2 రోజులకే నువ్వు తగ్గినవు. ఆ రోజు గంట సేపట్లోనే పోలీస్ స్టేషన్కి పంపిస్తున్నావు, బైండ్ ఓవర్ చేసినావు. మళ్ళీ అక్కడ జరిగింది ముఖ్యంగా దయచేసి అందరూ గమనించాలి, అక్కడ జరిగిన సంఘటన బయటికి చెప్పొద్దంట. ఎస్ఐకి తెలవాలి, నాకు తెలవాలి, నీకు తెలవాలి, బయటికి చెప్పొద్దంటావు. ఎందుకంత భయపడుతున్నావు నువ్వు? నేను చెప్పుకోవద్దు బయట. నేను గర్వంగా గల్లేసుకొని చెప్తా ఉన్నా, సవాల్ విసురుతున్నా. నీకు దమ్ముంటే మొగోడవైతే నా మీద చేసే పూజ నన్ను జైలు పంపి, మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీ అవినీతి బండారం బయట పెడతా. నరసింహారెడ్డికి సంబంధించి మీ లావాదేవీలు చేసుకోండి, నాకు సంబంధం లేదు. రాజకీయ విభజన చేసే వ్యక్తులను నన్ను కంపేర్ చేసి నన్ను వాళ్ళ కలవమంటే కాళ్ళు మొక్కమంటే ప్రాణం తెగిస్తాం, కానీ ఇక్కడ కూడా తలొగ్గాం. ఈరోజు ఈ ఎస్ఐ గారి, ఈ డిఎస్పీ గారి ఆదేశాల మేరకు చెప్తున్నా. ముఖ్యంగా గతంలో మా గ్రామానికి సంబంధించిన మా పెద్ద మనుషులు ఎకరా భూమి, అక్కడ సుమారు 80 మంది రైతుల దాకా భూమి పోయినాయి. భూమికి ప్లాట్లు ఇవ్వాలి. ఆ ప్లాట్లు కూడా ఇప్పటికి ఇచ్చిన పాపాన పోలేరు. నేను ఒకటే చెప్తా ఉన్నా, నా సొంతానికి కాదు, ఈరోజు కూడా చెప్తున్నా, నా రికార్డింగ్ కూడా బయట తీయండి. నా పల్లె ప్రభుత్వం పెట్టిన డబ్బులు నాకు రాకపోయినా సరే మొక్కలు పెంచేదాకా కంపెనీని ఇడువా. న్యాయపరంగా అన్ని రకాలుగా నాకు మద్దతు వస్తూ ఉంది. మీరు ఏ రకంగా అవినీతి చేసిరో అది కూడా నాకు రోజు 10 మంది 20 మంది ఫోన్ చేస్తూ ఉన్నారు. మా దగ్గర 50,000 తీసుకుర్రు, మా దగ్గర 1,00,000 తీసుకుర్రు, మా దగ్గర 10,000 తీసుకుర్రు అని చెప్పేసి. ఈరోజు ముఖ్యంగా మా పరిస్థితి ఎలా, తొగరుపల్లి పరిస్థితి, మా తొగరుపల్లిలో ఒక్క ట్రాక్టర్ నడవది, ఒక్క జేసీబీ నడవది. మీరు కుమ్మక్క అయిపోయి కొండాపూర్ సంబంధించి నడుస్తున్నది. ఇప్పుడు గతంలో సామెత ఉన్నది, అంగట్లో అన్నీ ఉన్నా కానీ అల్లున్నట్లు చెన్నట్లు.
తుగర్పల్లి భూమిలో ఫ్యాక్టరీ పడుతుంది, తుగర్పల్లిలకు ప్లాట్లు ఇయ్యరు, తుగర్పల్లిలకు అవకాశం ఇయ్యరు, ఉపాధి ఇవ్వరు. కాబట్టి మేము నిలదీస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఆత్మగౌరవం తెలంగాణలో మనము గతంలోనే ఏం చేసినాం, ఆంధ్ర పరిపాలన వద్దు, తెలంగాణ మనం పరిపాలించుకున్నాం. ఈ రోజు కూడా కొండాపూర్ తెలంగాణ మధ్యలో ఉద్యమం పెడుతున్నాం. సిఐ గారు, ఎస్ఐ గారు, డిఎస్పీ గారు అండ్ నరసింహారెడ్డిని కొండాపూర్ నుండి ఏమైనా చేసుకో, తుగర్పల్లి వచ్చి టచ్ చేస్తూ ఉన్నావు, మా ఆత్మగౌరవం టచ్ చేస్తూ ఉన్నావు, వివిధ కులాలకు సంబంధించిన దళితులకు, మైనారిటీలకు, మా హిందువులకు సంబంధించిన మనోభావాలను దెబ్బతీస్తూ తువ్వలు దారి పోకుండా చేస్తూ వెనుకకెళ్ళి దారి ఇస్తారంట. మనం ముంగడికెళ్ళి తింటే మనం వెనుకకెళ్ళి తింటే దేవునికి ముందు పోయింది మొత్తం మనము. కాబట్టి నాకు ఆ అల్లా ఆశీర్వాదం ఉంది, మా హిందూ దేవుళ్ళ ఆశీర్వాదం ఉంది, యేసు ప్రభు ఆశీర్వాదం ఉంది. మీరు భయభ్రాంతులకు గురి కాను. రేపు ఇది నేను నా పని నేను చేసుకుంటే సప్రదాకా నేను ఉన్నా, కానీ నన్ను టచ్ చేసిర్రు, మనం మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నేను డిపార్ట్మెంట్ సంబంధించి కూడా మొత్తం ఎంక్వైరీ చేపిస్తా ఉన్నా. నేను డీజీపీ గారు కూడా చేతులకి దండం పెడతా ఉన్నా. వాస్తవాలు ఉంటేనే, నేను చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉంటేనే దాన్ని మీరు యాక్షన్ తీసుకోండి, లేకపోతే కూడా నా మీద యాక్షన్ తీసుకోండి కూడా నేను రెడీ ఉన్నా. మీకు చెప్తా, తుగర్పల్లి సంబంధించి ఒక రెవెన్యూ ఇష్యూ జరిగింది. మాణిక్యరెడ్డి అని మా దగ్గర ఒక ఆయన ఉంటాడు, వాళ్ళ నాయన పేరు కిషన్రెడ్డి, ఇంకో నాయన పేరు కూడా కిషన్రెడ్డి. అయితే అది ఇష్యూ నడుస్తూ ఉంటే దానికి రెవెన్యూ ప్రాబ్లం, ఒకరి మీద పడేమో ఒకరి మీద పడ్డది. వాళ్ళు కత్తి తీసుకొని పోయి అటాక్ చేస్తానేమో, పైసలు తీసుకొని కాంప్రమైజ్ చేస్తావు. నా మీదనేమో కాంప్లైంట్ ఇస్తే కాంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి రావాలి కదా, కాంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని పిలిపియారు. ఇక్కడ ఏంటంటే పిలిపిస్తామంటారు. నేను ఒక సురేందర్ రెడ్డి అని తిట్టినా అంటున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, నాకు కేసు అవుతుందని తెలుసు, నేను చేసేదంటే న్యాయం ఉందని చెప్పి తిట్టినా. ఎందుకు తిట్టినా, మా దేవాలయాలను అగౌరవపరుస్తున్నావు, మా మనోభావాలను, మా గ్రామ ప్రజలను మనోభావాలను అగౌరవపరుస్తున్నావు, మేము పెట్టిన చెట్లను నువ్వు తీసేసినావు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పోయి న్యాయ పోరాటంగా ప్రతి ఒక్క చెట్టుకు నేను ఎంత కష్టపడి ఉంచిన బాధ నాకు తెలుసు. కాబట్టి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పోయి మేము న్యాయపరంగా అన్ని రకాలుగా కంపెనీ మీద కూడా చర్య తీసుకుంటాం. కంపెనీ రావాలే, నేను వద్దంటే కంపెనీ రావాలి, కానీ బంగారు కత్తాన్ని మెడవస్తే మేము మెడవోసుకొని సిద్ధంగా లేమని చెప్పేసి కంపెనీ సురేందర్ రెడ్డి కూడా హెచ్చరిస్తా ఉన్నా. నువ్వు కాంప్లైంట్స్ నేను భయపడి ఏదో మూసుకుంటా అనుకుంటున్నావు, రేపటి నుంచి మీ ఎంబడే పడతా అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకో ఇష్యూ, మన్సన్పల్లిలో ఒక ల్యాండ్ ఇష్యూలో సర్వేకి పోతే పోలీసులను అక్కడ వాళ్ళు కుట్టడం జరిగింది. ఆ వీడియో తీసుకొని ఎస్ఐ గారు బ్లాక్మెయిల్ చేసి ఆ ఓనర్ సంబంధించిన 10 లక్షలు వసూలు చేయడం జరిగింది. మళ్ళీ ఇంకోటి, ఎవరైనా పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్లకు అడ్డగా మారింది. మొత్తం సివిల్ దందాలు. మీరు ఏం చేయాలి, లా అండ్ ఆర్డర్ మీరు మెయింటైన్ చేయాలి. మరి మొత్తం కలెక్టర్ మొత్తం అందరిని బంద్ చేద్దాం, మరి మీరే మొత్తం చేస్తే మరి మీరే పెట్టండి. అక్కడ ఇప్పుడు సకల జైల్లో సమ్మెలాగా మొత్తం అన్ని ఇక్కడ సాల్వ్ చేయబడాలని బోర్డు పెట్టుండి, మరియు ఎవరు అయినా జైలుకు పంపిస్తాను బెదిరిస్తున్నారు. అందులో నాతో సహా నన్ను కూడా జైలుకు పంపిస్తాను బెదిరిస్తే నేను ఎక్కడ కూడా జనకలేను. ఈరోజు పార్క్ ధ్వంసం చేసి ఆల్ కమ్యూనిటీస్కి కూడా చేసేందుకు నేను అన్ని కుల సంఘాలతో మాట్లాడి రేపు రాబోయే రోజుల్లో అది కూడా చేస్తా ఉన్నా. మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయిస్తుంది ఈమె. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయించి ఏం చేస్తుంది, ఓన్లీ మల్కాపూర్ పంపిస్తుంది. కొండాపూర్ వాళ్ళు మామూలు తీసుకుంటుంది, కొండాపూర్ వైన్స్ వాళ్ళ దగ్గర మామూలు తీసుకుంటుంది. ఏమైనా ఉంటే మల్కాపూర్ పంపిస్తుంది. మరియు వాళ్ళ సిబ్బంది సంబంధించి కూడా ఏం చేస్తారంటే, ఏదైనా పైసలు ఇచ్చే మ్యాటర్ ఉందనుకో, మీరు అక్కడ ఉండి మీరు ఇక్కడ ఉండి అని చెప్పేసి అందరి స్టాఫ్ను పంపించేసి అవి పైసలు వసూలు చేసుకుంటూ, తన భర్తను కూడా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నా దగ్గరనే డబ్బులు తీసుకుపోయి వీళ్ళకి ఇచ్చిర్రు, నేను ఏసీబీకి పట్టిద్దామంటే వద్దన్నా నీకు దండం పెడతాము, మాకు భయం అవుతుంది అని చెప్పేసి ఉన్న సందర్భాలు నేను ఆరోపణలు చేసిన దానికి నేను ప్రూవ్ చేయడానికి కూడా రెడీ ఉన్నా. ఇంకా నా దగ్గర 20 ఆరోపణలు నా దగ్గర ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేపిస్తున్నా, డీజీపీ గారికి చేపిస్తున్నా, ఏసీబీటీసీ కలుస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో వీళ్ళకి న్యాయం, మా కొండాపూర్ మండల ప్రజలకు నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నా. కొండాపూర్ మండలం సంబంధించిన పోలీసు గురించి మాట్లాడుతున్నా, డిఎస్పీ గురించి మాట్లాడుతున్నా, ఇక్కడ సిఐ ఎస్ఐ గురించి మాట్లాడుతున్నా. వీరికి అవినీతికి అడ్డుకట్ట వేయాలి, మా కొండాపూర్ ప్రజలను కాపాడాలి దుర్మార్గాల నుంచి. కొందరు దుర్మార్గాలతోటి పోలీసు డ్రెస్సును, పోలీసు సింహాపులను వాళ్ళు తాకట్టు పెట్టి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టి అపహాస్యం చేస్తారు. కాబట్టి దీన్ని కాపాడాలని చెప్పేసి నాకు సుమారు సంవత్సరం నుంచి కూడా వీళ్ళ ఫిర్యాదులు ఉన్నాయి. అయినా కూడా నేను పోనీ అని చెప్పుకున్నా. నన్నే టచ్ చేశారు కాబట్టి, ఒక న్యాయమైన పోరాటం చేశారు కాబట్టి మీ అందరి ఆశీర్వాదం కావాలి. మన గ్రామం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ, ముఖ్యంగా ప్రెస్ వారికి మరి చేతిలో దండం పెట్టి చెప్తా ఉన్నా, దయచేసి ఇది మనం ఒక దేవుడు ఏదో రూపంలో ఉన్నాడు, మనం ఎవరికి సాయం చేసినా డైరెక్ట్గా
ప్రత్యక్షంగా పరోక్షంగా చేస్తే కూడా మీకు పుణ్యం వస్తుంది. ఈమె సోమేశ్వర్ అనే వ్యక్తి 3 ఏళ్ళు పట్టుమని 3 ఏళ్ళు కాలేదు, సుమారు కోట్ల ఆస్తి సంపాదిస్తూ ఉంది. ఈ డిఎస్ సంబంధించి కూడా సుమారు ఒక సంఘటన వచ్చిన పోస్టింగ్ వచ్చి నుంచి నాకు తెలిసి కొన్ని వందల కోట్ల ఆస్తులు సంపాదించి సెటిల్మెంట్ చేసుకుంటూ. కాబట్టి ఇది పోలీస్ స్టేషన్ అంటే ఏదన్నా బాధితులకు పోయి న్యాయం చేయాలా లేకపోతే చేయాలి, కానీ చట్ట విరుద్ధంగా రెవెన్యూ సంబంధించి సెటిల్మెంట్ చేస్తూ సివిల్ సెటిల్మెంట్ చేస్తూ అంత పోలీస్ శాఖని అపహాస్యం చేస్తారు. కాబట్టి దయచేసి పోలీస్ శాఖ గౌరవం పెంచి రాష్ట్ర పెద్దలు డీజీపీ గారిని కూడా నేను మొన్న వెళ్ళిన సందర్భంలో కొంచెం బిజినెస్ కలవలేడు. రేపటి నుంచి డీజీపీ గారికి అడిషనల్ మన ఏసీపీ డీజీపీ గారికి నేను కలవడం జరిగింది. మన రేపటి మందకృష్ణ మాదిగ గారిని కూడా కలుస్తా. అందరి కుల సంఘాల పెద్దలను కలిసి తుగ్గరపల్లిలో ఆయన ఏమంటాడు, అందరు కుల సంఘాలతోటి రావాలి అంటాడు. నేను ఒకటే, నాకు రేవంత్ రెడ్డి అంటే నాకు అభిమానం, గౌరవం. ఈడ కుల సంఘాలతోటి అందరిని రెచ్చగొట్టి నేను రొల్లి చేయొచ్చు, కానీ రేవంత్ అన్న చెడ్డ పేరు రావద్దని చెప్పి చోటు వాడుతున్నా. ఒకవేళ ఇవ్వకపోతే తొవ్వలు ఆ చెట్లు కూడా పెంచకపోతే మేము ఏం చేయాలనో అది చూపిస్తా. సురేందర్ రెడ్డి ఎక్కడ నువ్వు భయపడకు, నువ్వు పోలీస్ స్టేషన్ ఇచ్చినందున మాత్రం నేను దొంగను కాదు, నువ్వేం దొరవు కాదు. నేను చేసిన పోరాటం న్యాయమైన పోరాటం. నువ్వు ఎవరి మాటలు పట్టుకొని పోలీస్ స్టేషన్ దాకా పోయి నన్ను టచ్ చేసినావు, నన్ను హట్ చేసినావు. మా భార్య కూడా మొన్న పోలీస్ స్టేషన్ పోయినాక ఒక గంట తర్వాత నాకు ఫోన్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే మొన్న నుంచి మా భార్య కూడా ప్రెస్ మీట్కి రావాలి, దయచేసి క్షమించాలి, ఆమె ఆరోగ్యం కొంచెం బాగలేదు, టెన్షన్ పడుతుంది అని. కాబట్టి నేను కూడా హాస్పిటల్ తీసుకెళ్ళాలి, కానీ మీరు తప్పదు, మనం మా మాట ఇచ్చినాం కాబట్టి టైం చెప్పినా కూడా వస్తారని చెప్పేసి రావడం జరిగింది. మా భార్యను నువ్వు దూషించినావు, నీకు కూడా ఒక భార్య ఉంది, నీకు కూడా తల్లి ఉంది, రకరకాల మాటలు మాట్లాడినావు. నేను ఆర్టీఐ యాక్ట్ కింద నీకు నోటీస్ కూడా పంపించడం జరిగింది. మొత్తం వీడియో మే 1వ రోజు 10వ తారీఖు నుంచి 2వ తారీఖు దాకా నాకు వీడియో ఫుటేజ్ ఇస్తే మొత్తం కూడా నువ్వు ఏం చేసావు, నాకు ఎంత గౌరవం ఇచ్చినావు, ఏం చేసావు అనేది నేను చెప్పింది వాస్తవమా. ఇంకో కొందరు లీక్లు ఇస్తా ఉన్నారు, నా గుద్దంతా వాళ్ళ పోలీస్ స్టేషన్ వాళ్ళు కొట్టిరంట. ఓకే డన్, నువ్వు లీక్లు ఇస్తున్నావు కదా, కొందరి డ్రగ్స్ పేడ్లరు గంజాయి గాలతోటి మీకు దోషం ఉంది కదా ఎస్ఐ గారికి, అది కూడా ప్రూవ్ చేస్తా. నా గంజాయి మీద తప్పుడు కేసులు పెడతాను, 90 కేసులు పెడతాను. నువ్వు సుమన్ మొగోడమైతే 90 కేసులు పెట్టినాకనే కొండపోడు పోయి సిఐగా నువ్వు ఉండాలి. నువ్వు 1 వీక్ కూడా ఉంటలేవు, హాస్పిటల్కి చెప్తున్నా, ఒక్క 1 వీక్ కూడా ఉంటలేవు. మొత్తం సర్వీస్ కూడా రిమూవ్ కావచ్చు, మీరు సర్వీస్ ఫ్రమ్ రిమూవ్ కూడా కావచ్చు. అన్ని ప్రూఫ్లు నా దగ్గర, నేను రెడీ ఉన్న పోరాటం చేయడానికి. నువ్వు నా ఏం పట్టుకుంటూ పట్టుకోయి, నన్ను బెదిరిస్తున్నావు కదా, ఆ కేసు పెడతా ఈ కేసు పెడతా, ఏమో కేసులు అయినా కదా. నా కేసులు అన్నీ ఎంటికతో సమానం అంటున్నా. మన మానవునికి ఎంటికలు ఉంటాయి కానీ నువ్వు ఏ ఎంటికతో సమానం అనుకున్నా సరే, నువ్వు కూడా నా ఎంటికతో సమానం. నువ్వు చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తున్నావు కాబట్టి నువ్వు కూడా నా ఇంటికితో సమానం. ఫస్ట్ నీ డ్యూటీ ఫస్ట్ చేయి, న్యాయంగా నువ్వు డ్యూటీ చేయి. నువ్వు మొత్తం చేతికి నువ్వు ఏ డాబాలలో తింటావు, ఏ ఫామాలలో అంటావు, ఎక్కడికి వెళ్ళి పుణ్యాన్ని తింటావు కూడా తెలుసు నాకు. అందరూ నీ తిండికి కూడా మందిని ఆధారపడి తింటున్నావు. నేను అసలు కాదు, గల్లీ వేసుకొని చెప్తున్నా. ఈరోజు తెల్ల షర్ట్ వేసుకున్న బాధలు నీకు తెలివై. మేము మీరు తెల్ల షర్ట్ వేసుకోవచ్చు, మా డ్రెస్ ట్రెండ్ పొలిటికల్ లీడర్గా, కానీ మాకు ఎన్ని బాధ మాకు తెలుసు. నీకేం బాధ? నెలకు జీతం వచ్చే సుమారు అవినీతి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి మీకు. కొండాపూర్ ఎస్ఐకి, సిఐకి, డిఎస్పీకి అవినీతిలో పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి మీకు. మీ అవినీతి తెలంగాణ రాష్ట్రంలోనే మీ అవినీతి, అంత అవినీతి ఎవరైనా చేస్తారో లేదని చెప్పేసి డీజీపీ గారు కూడా ఫర్దర్గా చెప్పడం జరుగుతుంది. మిమ్మల్ని తప్పు చేస్తే నాకు శిక్ష చేయాలి మీరు, లేకపోతే మీకు శిక్ష పడ్డదాకా వదిలే ప్రసక్తి లేదు. తుగర్పల్లి ట్రాక్టర్లకు కానీ, జేసీబీలకు కానీ, తుగర్పల్లి భూములు అయినలకు కూడా ప్లాట్లు ఇచ్చేంత వరకు ఎక్కడ కూడా రాజీలేని పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం. మేము ఈ కేసులకు ఇంకేదో చేస్తే తలగ్గం. మీరు ఫస్ట్ గంజాయి కేసుల దగ్గర మామూలు అవన్నీ బంద్ చేయండి. ఫస్ట్ పోలీస్ శాఖకు అనేదండి ఇవి. మీరు చేసి తప్పు చేసుకుంటూ మీరు చేసేదేమో అది కరెక్ట్ మేము చేసే వచ్చామా? మీరు ఎన్ని లంచాలు తీసుకుంటారో నాకు మొత్తం దగ్గర రిపోర్ట్ ఉంది. నేను అడగడము నువ్వెవడు అని అడిగినావు, అవు వాస్తవం నేను ఇవ్వండి. నువ్వెవడవు నాకు అడగ, నీకే నువ్వెవడవు? నువ్వు కేసు పెట్టాలి, నా కేసు పెడతాను తెలుసు, నేను కేసు పెడతానని తెలిసే నేను గడ్డి కొట్టినా. నేనేమన్నా సామాన్యుని కాదు. నన్ను 3 ముఖ్యమంత్రులు పేరు పెట్టి పిలుస్తారు, 50 మంది ఎమ్మెల్యేలు నన్ను పేరు పెట్టి పిలుస్తారు, ఒక 20 మంది మంత్రులు పేరు పెట్టి పిలుస్తారు. ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోతే నువ్వు చూస్తే పరిచయం అవుతావు.
ఈరోజు భారతదేశంలో అవినీతి మీద కూడా ఒక పెద్ద సమస్య ఉంది మాకు సంబంధించింది. మిమ్మల్ని నేను డ్రెస్ చేసుకున్న రోజులు నేను నీ ఎంబడే పడతా.